రెగ్యులర్ గా మీ దగ్గరకు వచ్చే పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏం అడుగుతూ ఉంటారు అంటే వాళ్ళ డౌట్స్ పక్కన పెడితే మనకి అష్యూరెన్స్ కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో మీరు తక్షశిల నుంచి మీరేం అష్యూరెన్స్ ఇస్తారు ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకి? అంటే మెయిన్ గా ఇందులో బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. డిగ్రీ విత్ ఐఏఎస్ అనే ఆప్షన్ కనుక నేను ఎర్లీగా పిల్లలు తీసుకోగలిగితే, పేరెంట్స్ సపోర్ట్ తో తీసుకోగలిగితే 3 years కంప్లీట్ చేసే టైంకి వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ మల్టీ డిసిప్లిన్ పబ్లిక్ పాలసీలో ఒక డిగ్రీ వస్తుంది. అది యూనివర్సిటీ సర్టిఫికేట్ కాబట్టి దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఈ 3 years లో మెయిన్ గా వెపన్ ఏంటంటే టైం. ఈ 3 years టైం వాళ్ళు స్పెండ్ చేసే సిలబస్ ఏదైతే ఉందో అది 100% యూపీఎస్సీ సిలబస్, అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలాగా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ సిలబస్ డిజైన్ చేసింది కూడా బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో ప్రొఫెసర్స్ కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ప్రెసెంట్ వర్కింగ్ లో ఉన్న ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. సో ఇలా ఈ ప్రోగ్రామ్ కనుక తీసుకుంటే స్టూడెంట్స్ కి ఆ టైం అనేది ఎలా యూటిలైజ్ చేయాలి, ఈ 3 ఏళ్ల పాటు సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో, పబ్లిక్ పాలసీలో వీళ్ళు స్పెండ్ చేస్తారు కాబట్టి నాలెడ్జ్ బేస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ 3 years కంప్లీట్ అయిపోయే టైంకి వాళ్ళ నాలెడ్జ్ బేస్ బట్టి సివిల్ సర్వీసెస్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ కావచ్చు, లేదా అదర్ పబ్లిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ లో ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా ఐదర్ ఎంఎస్ ఆర్ ఎంబీఏ సైడ్, హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా అకాడమిక్ సైడ్ కావచ్చు, ఆల్టర్నేటివ్ కెరియర్స్. ఈవెన్ తక్షశిలలో వీ హ్యావ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్. ఇందులోనే జాబ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు, జాబ్ చేసుకుంటూ సివిల్ సర్వీసెస్ చదువుతాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇండిపెండెంట్ గా ఉండడానికి. సో ఇలా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. సో బేసిక్ గా ఇది క్రియేట్ చేయాలి అంటే బేసిక్ గా సాధారణంగా కోచింగ్ సెంటర్ కి తక్షశిలాకి తేడా ఏంటంటే, కోచింగ్ సెంటర్ అంటే నాట్ జస్ట్ ఒక క్లాస్ రూమ్, ఒక ఆఫీస్ రూమ్ ఇలా కాకుండా డిగ్రీ విత్ ఐఏఎస్ ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చాలా ఎక్కువ కావాలి. మేము లిమిటెడ్ సీట్స్ అని గల కారణం కూడా ఈ 60 members మాత్రమే అకామిడేషన్ ఇవ్వగలం. సో క్లాస్ రూమ్ పెట్టి మల్టిపుల్ బ్యాచెస్ రన్ చేసి ఎంతమందికైనా చేయొచ్చు, కానీ హాస్టల్ రన్ చేయడం అనేది ఈజీ కాదు. సో మనకి అకామిడేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. పిల్లలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ గ్రౌండ్ కావచ్చు, ఇండోర్ స్టేడియంస్ కావచ్చు, పిల్లలకి జిమ్ కావచ్చు, ఒక క్యాంపస్ లైఫ్, ఒక ఎక్స్పోజర్ కావచ్చు, సెమినార్ హాల్స్ ఉండాలి, అందులో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్స్ జరుగుతూ ఉండాలి. రిసోర్స్ పర్సన్స్ రెగ్యులర్ గా ఈ 3 years వీళ్ళ పర్సనాలిటీని మౌల్డ్ చేస్తూ ఉండాలి. వీళ్ళు రెగ్యులర్ గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్ లో ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. ఈ 3 years కూడా ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వగలిగితే దానికి రిజల్ట్స్ బాగుంటాయి. అందుకని ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అనేది కావాలి. సో అలా ఉంటేనే, కేవలం ఇది ఒక డే స్కాలర్ గా ఒక కోచింగ్ ప్రోగ్రామ్ లా ఉంటే కాదు, ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లో ఉంటే దీనికి అవుట్పుట్ బాగుంటుంది అని చెప్పేసి మేము ఇంత కష్టపడాల్సి వస్తుంది.